నా పేరు జంగయ్య సార్. నేను వచ్చేసి టోలీచౌకి ట్రాఫిక్ పిఎస్లో వర్క్ చేస్తున్నాను గత 11 సంవత్సరాల నుంచి. ఇప్పటి వరకు నా జర్నీలో జాబ్లో ఉండి కూడా ఒక 2 వీలర్ వెహికల్ కూడా తీసుకోలేకపోయినా ఇక్కడ వచ్చేసి 1.5 ఇయర్ అవుతుంది. దీన్ని బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా సదర్ సార్కు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ సార్ ఈజ్ మై గ్రేట్ అప్లైన్, మా దేవుడితో సమానం. యాక్చువల్గా నాకు సపోర్ట్ చేసిన మా అప్లయన్స్ అందరూ నాకు దేవుళ్ళతో సమానం. నాకు ఫస్ట్ ఈ జన్మ ఇచ్చిన మా అమ్మ నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఈ భూమి మీద పడేసినందుకు థ్యాంక్ యూ. నాకు చాలా అవకాశాలు వచ్చినాయి కానీ ఇటువంటి అవకాశం రాలేదు సార్. ఇంతకుముందు చాలా ఇట్లా నేను జాబ్ చేసుకుంటూ ఆటో నడిపినా సార్, జాబ్ చేసుకుంటూ ఓలా క్యాబ్ నడిపినా సార్, జాబ్ చేసుకుంటూ అంబులెన్స్ కూడా నడిపినా సార్. నాకు ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఏది తపన చేయాలి అనే ఒక ఆతృత ఉంటుంది సార్. అందరికన్నా బాగా బతకాలి, అందరినీ నోరు ముప్పియాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలండి. నేను ఎన్నో కష్టాలు పడ్డా కానీ నాకు ఎప్పుడూ అచీవ్మెంట్ మంచిది రాలేదు సార్. ఈ సార్ వల్ల నాకు మంచి అవకాశం దొరికింది. అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసిన, వీళ్ళు ఎనీ టైం ఫోన్ చేసినా నాకు సపోర్ట్ చేసినారు. అక్కడ నుంచి నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్కి నన్ను ప్లగ్ ఇన్ చేశారు. అక్కడ నుంచి నేను సిస్టమ్ ద్వారా విన్నింగ్ టీమ్ ఆడియోస్ వీడియోస్ ద్వారా నేను చాలా రియలైజ్ అయ్యి నా వర్క్ను స్టార్ట్ చేసిన సార్. నాకు చాలా అవమానాలు కూడా జరిగినాయి. రీసెంట్గా మొన్న ఒక నెల కింద మా ఊరు నా బెస్ట్ ఫ్రెండ్ సార్, పోలీస్ కానిస్టేబుల్ మాదాపూర్లో వర్క్ చేస్తారు. ఆయన అన్నారు, మీ సబ్బులు టిక్కిపోట్లు అమ్ముతున్న వారా, ఎలా ఉంది బిజినెస్ అన్నాడు. చాలా బాగుంది అని చెప్పిన. మొన్న పండగకి ఇదే కార్ తీసుకొని పోయినా సార్. ఆయన నోరు మూసుకున్నాను. నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది, కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. కానీ మొన్న అతనికి కళ్ళలోకి నీళ్ళు రావచ్చు, నేను వచ్చిన తర్వాత అది తర్వాత తెలుస్తుంది 100%. కానీ ఖచ్చితంగా ఇది ఒక సిస్టమ్ ద్వారా అందరం ఖచ్చితంగా దీంట్లో మోసం అనేది లేదు. ₹1 ఇన్వెస్ట్మెంట్ అయితే చేసేది లేదు. 2 అవర్స్ మనం డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా అచీవ్మెంట్ తీసుకోవచ్చు. కానీ మన డ్రీమ్ మాత్రం మనం ఖచ్చితంగా పెయిన్ఫుల్ డ్రీమ్ ఉండాలి. దానికోసం వర్క్ చేస్తే మా ఇంట్లో నేను రాసి పెట్టుకున్న September 30 మా బాబు బర్త్డే రోజు ఇదే బండి తీసుకోవాలని ఆ రోజే తీసుకున్నా సార్. మా బాబు గిఫ్ట్గా ఇచ్చాను సార్. నేను అదే రోజు చెప్పినా అదే రోజు తీసుకున్నాను సార్. నేను 2025 జనవరి 1కి కూడా ఆడి Q3 తీసుకోవాలని నా ఇంట్లో రాసి పెట్టుకున్నా సార్. ఖచ్చితంగా తీసుకుంటే ఇక్కడే జరుగుతుంది సార్. దీనికి మెయిన్ కారణం, నాకు ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం మెయిన్ నా అప్లయన్స్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ సార్. దీంట్లో ఖచ్చితంగా సిస్టమ్ ద్వారా ఈ